అందరికీ నమస్కారం. మార్చి 17వ తేదీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో మీ ముందున్నాను. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూడబోతున్నాం. వినోదం, శాంతి ఒప్పందాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాహిత్యం ఇలా చాలా రంగాలు కవర్ చేద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే ఫస్ట్ 98వ ఆస్కర్ అవార్డుల హైలైట్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత అస్సాంలో జరిగిన ఒక కొత్త శాంతి ఒప్పందం గురించి తెలుసుకుందాం. అలాగే సైన్స్ అండ్ ఎనర్జీ రంగంలో వచ్చిన కొన్ని మైలురాళ్లు, ఇంకా మన సాహిత్యం, చరిత్రకు దక్కిన గౌరవాల గురించి కూడా చర్చిద్దాం. సరే, మరింక ఆలస్యం చేయకుండా మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డుల గురించి, ఆ వేడుకలో జరిగిన విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ 98వ అకాడమీ అవార్డుల వేడుక ఎప్పటిలాగే లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఈ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అంటే AMPAS అందిస్తుంది. ప్రపంచ సినిమా రంగంలో దీన్ని అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. మరి ఈసారి విన్నర్స్ ఎవరో చూస్తే వన్ బాటిల్ ఆఫ్టర్ ఎనదర్ అనే సినిమా మాత్రం దుమ్ము రేపింది అని చెప్పాలి. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, ఇంకా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇలా కీలకమైన అవార్డులన్నీ ఈ సినిమాకే వెళ్లాయి. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డును మైకెల్ బి జార్డాన్ గెలుచుకుంటే, బెస్ట్ యాక్ట్రెస్గా జెస్సీ బక్లీ ఆస్కార్ను అందుకున్నారు. ఒక పక్క హాలీవుడ్ తారలంతా ఆస్కార్ వేడుకల్లో మెరిసిపోతుంటే, అదే టైంలో మన భారతదేశంలో ఒక చాలా ముఖ్యమైన జాతీయ పరిణామం జరిగింది. ఇప్పుడు ఆ గ్లామర్ ప్రపంచం నుంచి మన దేశంలోని క్షేత్రస్థాయి వాస్తవాల్లోకి వెళ్దాం. శాంతిని నెలకొల్పే దిశగా పడిన ఒక కీలకమైన అడుగు గురించి మాట్లాడుకుందాం. ఇక మన రెండో టాపిక్ అస్సాంలో జరిగిన ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం. దశాబ్దాలుగా నడుస్తున్న తిరుగుబాటుకు ముగింపు పలకడంలో ఇది ఒక పెద్ద మైలురాయి అని చెప్పొచ్చు. అసలు విషయమేంటంటే, అస్సాం రాష్ట్రంలో కొన్ని జాతుల వారు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, స్వయం ప్రతిపత్తి కావాలని కొన్ని దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నారు. దానికి ముగింపు పలికేందుకు అస్సాం ప్రభుత్వం గౌహతిలో 4 సాయుధ గ్రూపులతో ఫైనల్గా ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఈ ఒప్పందంలో భాగమైన గ్రూపులేవంటే 3 కుకీ గ్రూపులు, ఒక హమార్ గ్రూపున్నాయి. పేర్లు చూస్తే కుకీ గ్యాంగ్ డిఫెన్స్ ఆర్మీ, కుకీ రెవల్యూషనరీ ఆర్మీ, కుకీ లిబరేషన్ ఆర్మీ, అలాగే హమార్ పీపుల్స్ కన్వెన్షన్ డెమోక్రటిక్. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఈ గ్రూపులన్నీ కూడా ఇకపై ఆయుధాలు వదిలేసి శాంతి మార్గంలో నడుస్తామని ఒప్పుకున్నాయి. అయితే ఈ శాంతి ఒప్పందం కేవలం హింసను వాపడమే కాదు. ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ సాయుధ గ్రూపుల్లోని మిలిటెంట్లందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు, ఇన్నాళ్ల ఈ గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందిస్తామని చెప్పింది. సరే, ఇప్పుడు మనం 3వ విభాగానికి వచ్చేద్దాం. సైన్స్ అండ్ ఎనర్జీ రంగంలో నమోదైన 2 అద్భుతమైన మైలురాళ్ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి చాలా పెద్దది, దేశానికి సంబంధించింది. ఇంకొకటి చాలా సూక్ష్మమైంది, కాని చాలా ముఖ్యమైంది. మొదటగా భారతదేశ అణు ఇంధన రంగంలో ఒక సరికొత్త చరిత్ర సృష్టించబడింది. అవును, ఒక మహిళ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఇది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విషయం. అసలావిడ ఎవరు, ఆవిడ సాధించిన ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు ఆర్ఎం నాచమ్మాయి. మన దేశంలో ఒక అణు విద్యుత్ కేంద్రానికి హెడ్గా నియమితులైన మొట్టమొదటి మహిళగా ఆవిడ చరిత్ర సృష్టించారు. కర్ణాటకలో ఉన్న కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి చీఫ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. మనందరికీ తెలిసిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే NPCIL ఈ ప్లాంట్ను నడుపుతుంది. ఇక రెండో మైలురాయి విషయానికొస్తే, అది వైద్య రంగానికి సంబంధించింది. అయితే దాని గురించి తెలుసుకునే ముందు బ్లడ్ సబ్ గ్రూప్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. మనందరికీ A, B, AB, O బ్లడ్ గ్రూప్స్ తెలుసు కదా. ఆ మేజర్ గ్రూప్స్లోనే ఉండే ఒక అరుదైన వేరియేషన్ను సబ్ గ్రూప్ అంటారన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎయిమ్స్ డాక్టర్లు A3 అనే ఒక చాలా అరుదైన బ్లడ్ సబ్ గ్రూప్ను గుర్తించారు. ఇది ఏ బ్లడ్ గ్రూప్లోనే ఒక అరుదైన వేరియంట్. వైద్య రంగంలో ఇది నిజంగా ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. ఇది ఎంత అరుదైనది అంటే, కేవలం ఒక్క పేషెంట్లో మాత్రమే దీని కనుగొన్నారు. ఆవిడ 8 నెలల గర్భిణి. డయాగ్నోస్టిక్స్ రంగంలో ఇలాంటి ఆవిష్కరణలు చాలా ముఖ్యం. ఎందుకంటే కరెక్ట్ బ్లడ్ గ్రూప్ని గుర్తించడం ట్రీట్మెంటుకు చాలా చాలా కీలకం. సరే,
ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. ఈ సెక్షన్లో మన దేశం తన సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని, ప్రముఖులను ఎలా గౌరవిస్తోందో ఆ విశేషాలు చూద్దాం. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. మన దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య సంస్థ సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికి అవార్డులను ప్రకటించింది. ఏకంగా 24 భారతీయ భాషల్లోని ఉత్తమ రచనలకు ఈ పురస్కారాలు అందిస్తారన్నమాట. ఈసారి గెలుచుకున్న ప్రముఖుల్లో ఇద్దరి గురించి చూద్దాం. మన తెలుగు భాషలో నందిని సిద్ధారెడ్డిగారి కవితా సంకలనం అనిమేషకు అవార్డు దక్కింది. కరోనా టైంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభం, మనుషుల మధ్య సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి అనే థీమ్తో ఈ పుస్తకం ఉంటుంది. ఇక హిందీలో చూస్తే మమతా కాలియా గారు రాసిన జీతేజీ అలహాబాద్ అనే జ్ఞాపకాల పుస్తకానికి పురస్కారం లభించింది. సరే, సాహిత్యం నుంచి ఇప్పుడు చరిత్ర వైపు వెళ్దాం. ఒక చారిత్రక స్మారకానికి అఫీషియల్గా పేరు పెట్టడం జరిగింది. ఆ స్మారకం మరెవరిదో కాదు, అమరజీవి పొట్టి శ్రీరాములుగారి విగ్రహం. ఆ విగ్రహానికి త్యాగనిరతికి ప్రతీక అని పేరు పెట్టారు. మనందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములుగారు ప్రాణత్యాగం చేశారు. ఆయన మహోన్నత త్యాగానికి గుర్తుగా ఈ పేరు పెట్టడం నిజంగా చాలా సముచితం. చూశారు కదా, ఈరోజు మనం ఆస్కర్స్ నుంచి శాంతి ఒప్పందాల వరకు, అణుశక్తి నుంచి సాహిత్య పురస్కారాల వరకు ఎన్నో విభిన్నమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ చూశాక ఒక ఆలోచన వస్తోంది. అసలు ఒక దేశం ఏ విజయాలనో సెలబ్రేట్ చేసుకోవాలని ఎంచుకుంటుంది? ఆ ఎంపికలు ఆ దేశపు విలువల గురించి మనకు ఏం చెబుతున్నాయి? ఈ ప్రశ్నతో ఈరోజుకు ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి. మళ్ళీ మరో విశ్లేషణతో కలుద్దాం.